బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు. సృష్టికర్త బ్రహ్మ, పోషకుడు విష్ణు, లయకారుడు శివుడు అని పురాణాలు చెబుతాయి. శివుడు భోళాశంకరుడు, త్వరగా వరాలు ఇస్తాడు. అందుకే మునులు, రాక్షసులు ఆయన తపస్సు చేసి ఫలితాలు పొందారు. ఆయన గొంతులో గరళం, తలపై గంగను భరిస్తాడు. పార్వతికి అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. శివుడు సారాలు, అంతఃపురాలు అనవసరం అనుకుంటాడు. అందుకే శ్మశానంలో నివసిస్తూ పులి చర్మం, జటుజూటం ధరించి తాండవం చేసే నటరాజు. భస్మాసురుడి వ్యూహం తెలియక ఎవరి మీదనైనా చేతిని ఉంచి భస్మం చేసే వరం ఇచ్చిన అమాయక చక్రవర్తి కూడా శంకరుడే. అలాంటి రాక్షసులను ఎదుర్కొనడానికి విష్ణువు వివిధ అవతారాలు ఎత్తాడు. పార్వతి తన తండ్రి దక్షయజ్ఞానికి పిలవకుండా వెళ్ళవద్దని శివుడు చెప్పినా పార్వతి అక్కడికి వెళ్ళి అవమానంతో ధనువు భస్మం చేసుకుంది. ఆగ్రహంతో శివుడు దక్షుడిని శాపించారు. శివుడు ఆమె మృతదేహాన్ని భుజంపై మోశారు. మరణించిన తర్వాత మనిషి చివరకు బూడిద అవుతాడని భస్మ స్వరూపుడిగా చెప్పబడింది. శివుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. శ్రీశైల మల్లికార్జునుడు, కాశీ విశ్వేశ్వరుడు, రామేశ్వరుడు, కేదారనాథుడు, ఓంకారేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, వైద్యనాథుడు, భీమశంకరుడు, త్రయంబకేశ్వరుడు, సోమనాథుడు, నాగేశ్వరుడు, వీరు 12 జ్యోతిర్లింగాలు. పంచారామాలు అంటే పాలకొలులో క్షీరారామం, గుంటూరు వద్ద అమరావతి, భీమవరంలో భీమేశ్వరుడు, ద్రాక్షారామం, సామర్లకోటలో కుమారరామం, నేపాల్ పశుపతినాథ్, మానస సరోవరం, గోకర్ణం, కోటప్పకొండలు వంటి ప్రదేశాల్లో కూడా శివుడిని పూజిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణలు చేస్తే శివుడు ఆనందిస్తాడు. లింగాష్టకాలు, శివస్థుతులు పునీతం చేసే పుణ్యభూమిలో నివసించే మానవులందరికీ ముక్తి మార్గాన్ని చూపే మహాశివరాత్రి పర్వదినం. త్రిమూర్తులను మనం పూజిస్తాం, కానీ పరమాత్మ ఒకటే. భక్తులు ఎలా భావిస్తారో భగవంతుడు వారిని అలా అనుగ్రహిస్తాడు. అందుకే శివకేశవుల్లో భేదం లేదు. శివుడు రామనామం జపిస్తాడు. విష్ణు హృదయం శివమయంగా ఉంటుంది. శివకేశవులు ఒక్కటే. మానవులందరిలో తారతమ్యాలను చూసి అందరినీ సమానంగా చూసి పరమాత్మను అనుసరించాలి.